ప్రభువైన యేసుక్రీస్తు పచ్చి మానుపై సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఆ సిలువ గురించి కొంత చరిత్ర జాగ్రత్తగా వినండి. ఈ సిలువ అనేది అప్పటి తర్వాత బల్యాలతో పడవడం, ఇక చివరిగా ఒకేసారి కాలిపోకుండా కింద మంట పెట్టి కొన్ని రోజుల పాటు వారిని ఇనప కుయ్యి మీద ఉంచడం, ఇలాగా రకరకాల విధాలుగా వాళ్ళు దోషుల్ని శిక్షిస్తూ ఉండేవారు. ఆ క్రమంలోనే వెనువెంటనే చనిపోకుండా అనేక రోజుల పాటు బాధ అనుభవిస్తూ చావాలి అనే ఉద్దేశంతో వారు ఈ నిలువుగా మరో కొయ్య మధ్యలో అడ్డంగా ప్లస్ ఆకారంలో ఉంటుంది. ఇకపోతే 4వ సిలువ మాత్రం 7 రకాలుగా వారు సిలువలు తయారు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం నిలువు మరియు అడ్డంగా ఉన్నటువంటి సిలువ మీదే ఆయన మరణించారు. అయితే ఆ దోషికి సిలువ శిక్ష ఖరారైన తర్వాత ఆ యొక్క బరువైనటువంటి మ్రాను తాను మోస్తూనే ఆ సిలువ వేయబడిన చోటికి వెళ్ళాలి. అలాగా అతను మోయిస్తూ భయంకరంగా కొరడాలతో కొడుతూ అటు ఇటు చూస్తున్న వాళ్ళు ఉమ్ముతూ హేళన చేస్తూ వారిని గ్రామ మధ్యలోంచి తీసుకుని వెళుతూ ఉండేవారు. అలాంటప్పుడు వారు 2 పనులు చేసేవారు. ఒకటేంటంటే చెప్పి చదివి ఆ సిలువ శిక్షను ఆపేటువంటి హక్కు సామాన్యులకి ఉంది. అయితే ఈ సిలువ శిక్షను అమలుపరచడానికి గాను ఈ రోమా ప్రభుత్వంలో ఓ ప్రత్యేకమైన గుంపు కూడా ఉండేది. సుమారుగా 600 మంది సైనికులు, ఒక శతాధిపతి ఈ కార్యక్రమంతా కూడా పర్యవేక్షిస్తూ ఉండేవారు. ఇకపోతే రోమా పౌరసత్వం గల వాళ్లకు ఈ సిలువ శిక్ష ఏమాత్రం వేసేవాళ్ళు కాదు, కేవలం అన్యులకు మాత్రమే దాన్ని వేస్తూ ఉండేవారు. ఇకపోతే ఇలా సిలువేయబడ్డ వ్యక్తి భయంకరమైన పాపి అని, తాను భూమి మీద చావడానికి కూడా యోగ్యుడు కాదు అని, భూమికి ఆకాశానికి మధ్యలో గాల్లో చావాలని చెప్పి అలా చేశారు. కొన్ని రోజుల పాటు ఆ సిలువలోనే వాళ్ళని వదిలేస్తూ ఉండేవారు. ఆకాశపు గ్రద్దలు వచ్చి వాళ్ళను పొడుచుకొని తినేవి. ఆ తర్వాత అడవిలోంచి జంతువులు వచ్చి వాళ్ళ శరీరాన్ని పీక్కు తినేవి. అంత భయంకరమైనది సిలువ శిక్ష. అటువంటి భయానకమైన పరిస్థితుల్లోనే ప్రభువైన యేసుక్రీస్తు ఆ సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆ శాపగ్రస్తమైన సిలువను రక్షణార్థమైన మ్రానుగా మార్చాడు. అందుకే పౌలు గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక అన్నాడు. అవును, సిలువ యందే అతిశయిద్దాం. అది మనకు రక్షణ, విడుదల, విమోచన తీసుకుని వచ్చింది. ఆమేన్.